ఈరోజు మనతో పాటు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాదిగాని గురునాథం గారు మనతో ఉన్నారు. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఏదైతే అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా దాదాపుగా 4 ఏళ్ల పాటు 3 రాజధానుల ఉద్యమాన్ని నిర్వహించారో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరటం జరిగింది. మరి 4 ఏళ్ల పాటు 3 రాజధానులు కావాలి అని ఒక ఉద్యమాన్ని నిర్వహించి ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి విధానాలను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అనేది స్వయంగా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా. 3 రాజధానుల కోసం 4 ఏళ్ల పాటు మీరు ఉద్యమాన్ని నిర్వహించారు, అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా దాదాపుగా పోటాపోటీగా. అయితే ఈ ఉద్యమం నిజంగా మీరు మనస్ఫూర్తిగా నిర్వహించిన ఉద్యమమా, మీ వెనక ఎవరైనా ఉండి నడిపించారా? కొంత బాధాకరమైనటువంటి ప్రశ్న, కొంత గుండెని పిండేటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ రెండింటి మధ్య సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకానికి ఈ దేశానికి కూడా ఒక ఉద్యమకారుడిగా, ఒక అంబేద్కర్ వాదిగా నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. నేను కొంచెం ఎట్లా ఉంటానంటే, ఒక రాజధాని ఉద్యమం గురించి నేను పెద్ద ఆలోచించను. ఎందుకనంటే నేను అంబేద్కర్ వాదిని కదా. ఈ 85% ఉన్న పేదవాళ్ళు అనే వాళ్ళ కోసం ఏదైనా జరుగుద్దేమో ఒక అడుగు ముందుకేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను యథాలాపంగా 2019 17వ తారీఖు 3 రాజధానులు ఎందుకు చేయకూడదు, శివరామకృష్ణ కమిటీ ఏమంది, బోస్టన్ కమిటీ ఏమంది, తర్వాత ఇతను వేసుకున్న డబ్బా పివి రావు కమిటీ ఏమంది, అన్నీ ఉటకాయిస్తూ యథాలాపంగా మనం చేసుకుంటే బాగుంటుందేమో, ఏర్పాటువాదం రాకుండా ఉంటుందేమో అనేటువంటి ఒక అంశాన్ని ఆ నెక్స్ట్ డే 17వ తారీఖు 18వ తారీఖు 29 గ్రామాల్లో లేచిపడినటువంటి కడల తరంగంలాగా, ఉప్పెనలాగా మంటలు మండిపోయింది. మహిళలంతా రోడ్ల మీదకి వచ్చారు. ఆ మంటల్లో ఒక ఆయన తగలబడిపోతాడో అనిపించింది నాకు. అసెంబ్లీకి వెళ్తా, ఆడవాళ్ళు పెట్టిన శాపనార్థాలు భయపడిపోయాడు, ఉక్కిరిపిక్కిరి. అంటే అతన్ని 151 సీట్లు వచ్చి ఆ ఆనందంలోంచి బయటికి రాకముందే, ఆ ఎంజాయ్మెంట్ మూడ్లోంచి బయటికి రాకముందే ఈ ఒక్క రాజధాని అంశం శరాఘాతంగా తయారైపోయి వాళ్ళ దెబ్బకు ఉక్కిరి బిక్కిరిపోయి ఇంత పెద్ద పోలీసు అతను రక్షించలేదని నిరాశ నిస్సురులతో నించున్నాడు ఆ కారులో. అప్పుడు తనకు అనిపించింది, ఏమనిపించింది, వీళ్ళ మీద కక్ష సాధించాలా ఏంటి, నా గవర్నమెంట్ ఏమైపోయింది, నా పోలీసు ఏమైపోయింది, 29 గ్రామాల మహిళలు రోడ్డు మీదకి వచ్చేలోటికి నేను అతాకొతం అయిపోయాను, నా గురించి ఎవడు మాట్లాడట్లేదు, అభద్రతా భావంలో ఫీల్ అయిపోయాడు ఇంత పెద్ద గవర్నమెంట్ ఉన్న. అప్పుడు కుట్ర కోణాన్ని రచించినట్టు అనిపించింది నాకు ఈ ఎత్తుగడ. ఓకే, వాళ్ళు పాపం ఎమ్మటే ఒక రాజ్యాన్ని వాళ్ళు శిబిరం వేశారు, ఎవరు హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయడం తప్పే లేదు. ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అయిపోయింది. ఇవాళ కోర్టుకు పోయారు. మేము ఫిబ్రవరి 9, 2020లో మేము కూడా శిబిరం స్టార్ట్ చేసాం. ఎందుకు చేసాం, దీని కర్టన్ బిహైండ్ ఏం జరిగింది, ఇతను దానికి ఒక నిర్మాతలను తయారు చేశాడు. ఇట్లాంటివన్నీ తప్పుడు ఆలోచనలు ఇచ్చేది అసలే బాగా. ఆయనకి ఏంటంటే ఈ విలేకరు వృత్తి నుంచి వచ్చాడు. అతనికి రచనలు చేసుకోవటం, డైవర్షను వార్తలు రాయటం అట్లా బాగా అలవాటు నాకు అనిపించింది. అది ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆయన తప్పుదారి పట్టించినట్టు అనిపించింది నాకు. దానికి కొడాలి నాని ఆయనకి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిలాగా బతికి తర్వాత వచ్చేటప్పటికి ఆ కులాన్ని కూడా పక్కన నెట్టేసి డబ్బే క్యాష్ అండ్ క్యారీ లాగా బతుకుతున్నాడు, ఆత్మగౌరవం చంపుకొని అతను. దీంట్లో ఇంకా మావాడు ఉన్నాడు సురేష్, నందిగాం సురేష్. ఈ గట్ల మీద పాములాగా తిరుగుతూ ఉంటాయి కప్పలు తినటానికి. ఈ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఎప్పుడు చూడని ఆ వైభవం చూసేటప్పటికి అసలు కళ్ళు నెత్తికెక్కినాయి. వీళ్ళ చేతిలో పాములాగా తయారయ్యాడు. ఈ దళిత కార్డు కావాలిగా, ఎవరో ఒకళ్ళు బలిపోసం చేయాలి కదా. ఇంకా అసలు అంతా ఇతనికే ప్రయారిటీ ఇచ్చినట్టుగా, ఇతనేది ఎవరో కొట్టపోతున్నట్టుగా ఒక రాజధాని వాళ్ళు అతనే ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఒక క్యాబినెట్ ర్యాంకులు అలాట్ చేయించుకొని కుయాం 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 అంటే రాజధాని ప్రాంతంలో ఈ ఘోరాలు నేరాలు చేయడం కోసం ఆయన్ని అక్కడ పెట్టుకున్నారు పాపం. దీనికంతా ఇంకా కొంతమంది ఉన్నారు, తలలేని తలసిల్లర గ్రామం కొంత నిర్మాతలు, వీళ్ళంతా కలిసి ఒక డ్రామా
అంటే నేను డ్రామా అన్న కానీ ఉద్యమం అనేది ఈజ్ ఫర్ ఎవర్ ఫర్ పబ్లిక్. డ్రామా అనేది సింపుల్గా దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. అంటే వీళ్ళంతా డ్రామా కంపెనీకి సంబంధించిన వాళ్ళు, నేనేది అంబేద్కర్ వాది. సరే నేను స్వతహాగా ఇది వస్తుందంటే కూర్చోవాలనిపించింది, కూర్చున్నా. తతిమా వాళ్ళందరూ పోగేశారు ఉద్యమకారులని. ఎంఆర్పిఎస్ అంటే మాల మహానాడు అంటే వాళ్ళందరికీ ఏం చెప్పారంటే నాకు తర్వాత చెప్పారు వీళ్ళంతా ఏమని, ఓ 25 లక్షలు డబ్బులు ఇస్తామని, వాళ్ళకేదో పొలం ఇస్తామని, పదవులు ఇస్తామని, కారు ఇస్తామని ఇట్లా చెప్పారంట. వాళ్ళందరూ పాపం 67 సంఘాల వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు నాతో పాటు. కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చి ఉద్యమం చేసేవాళ్ళు ఉంటారుగా కార్యకర్తలు, వాళ్ళని అక్కడక్కడ ఆ నియోజకవర్గంలోనే తీసుకొచ్చి పెట్టాం. అంటే అంబేద్కర్ వాదులు వాళ్ళందరికీ 500 ఇస్తామని అక్కడ రాసుకున్నారు. ఇక్కడ మధ్యధరారులేమో 200 ఇస్తున్నారు. అందులో కూడా 300 మళ్ళీ కమిషన్. మళ్ళీ ఆ 200లో కూడా కొంతమంది తీసుకొచ్చేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూడా కమిషన్. చివరికి వాళ్ళకి అందేది ఎంతో నాకు తెలియదు పాపం. అర్ధాకలతో వస్తూ ఉంటారు, అయ్యా అయ్యా అని ఏడుస్తుంటారు. మళ్ళీ నాయకులకు కూడా 3 నుంచి 5,000 ఇస్తామని చెప్పారంట. ఆ లెక్కలు కూడా అక్కడ రాసు రోజుకి. ఇట్లా వీళ్ళు 1 సంవత్సరంన్నర ఏమీ అందలేదు నాయకులకి. పాపం 5 పైసలు కూడా తీసుకోలేదు, స్వచ్ఛందంగానే చేశారు అంబేద్కర్ వాదంతో. అంటే ఆడ కుట్ర కోణం వాళ్ళకి తెలియదు, నిజమే అనుకుంటున్నారు. 54,000 పట్టాలు మన వాళ్ళకి వస్తాయి కదని ఆశతో వాళ్ళు కూడా పేదోళ్ళు ఏదో మనకు కూడా ఇక్కడ పట్టాలు వస్తాయి కదా రాజధాని ప్రాంతంలో, వాళ్ళు చేశారు. ఇట్లా 1.5 సంవత్సరం బాగా చేశారు. రోజు భోజనాలు పెట్టడం 1000 మందికి ఇవన్నీ చేశారు అట్రాక్ట్ చేయడానికి. అంటే వాళ్ళ ప్రయోజనాలు సఫలీకృతం అవుతున్నాయి, వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారనుకున్నదాకా బాగానే చేశారు. జనాల్లోకి వెళ్తుంది. నన్ను పతాక శీర్షుల్లో పెట్టి రోజు వాళ్ళు కులానికి అమ్మేసినటువంటి సాక్షి పత్రికలో పతాక శీర్షికల్లో ఎవరిదుందో లేదో నాకు తెలియదు కానీ ఆ 5 ఏళ్ళు నన్ను మటుకి బాగా ప్రొజెక్ట్ చేశారు. పేదోడు పెత్తందారి అనే అంశాన్ని బాగా తీసుకెళ్ళగలిగారు అంబేద్కర్ వాదిగా. అట్లానే ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఊదర కొట్టించారు, అన్నీ చేశారు. అంటే నేను నిజంగానే మాట్లాడాను, అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు రాజకీయంగా. ఇట్లా అందరిని మోసం చేశారు. నేను చూడంగా ఈ చట్టం యథాలాపంగా అతను తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నీకు తెలుసు కదా, నువ్వు తెలివి తక్కువడు ఏం కాదు కదా. అసెంబ్లీలో నీకు మెజార్టీ, శాసనమండలిలో మెజార్టీ లేదు కదా, అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్తావు కదా, సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు కదా. అయినా నువ్వు పెడుతున్నావంటే ఇది మమ్మల్ని మోసం చేయటమేగా. శాసనమండలి రద్దు చేసావు, మళ్ళా పునరుద్ధరించావు, ఆ బిల్లుని క్యాన్సిల్ చేసావు, కోర్టులో ఏమో ముట్టికాయలు వేశారు నీకు. దానికి మళ్ళీ వేరే ఫార్మేట్లో పెట్టచ్చు. ఇతను పెట్టదలుచుకోవాలా. అది ఎందుకనంటే పెట్టదలుచుకుంది చంద్రబాబు నాయుడు మీ బహుజనులకు వ్యతిరేకి పేదవాడికి పెత్తందారుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. నేను ఇస్తానని ఒక అడుగు ముందుకు వేస్తున్నాను, ఆయన కోర్టులకు పోయి స్టేలు చేస్తున్నాడు అని. ఇప్పుడు ఒకటండి, నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లోకి వచ్చి నేను ఉంటానంటే ఒప్పుకోవు కదా. నీ స్థలం ఉంది, నీ స్థలంలోకి వచ్చి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఒప్పుకోదు. ఎవడు రైట్ ఆడిది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎవడు హక్కుల కోసం వాడు పోతాడు. వాడు పోయినంత మాత్రాన దీన్ని యాగి చేసి రాజకీయంగా వాడుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయాడు. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పేసి ఇట్లా అసమతుల్యత, వాళ్ళు పేదవాళ్ళు పెత్తందారుల దగ్గరికి వస్తే రేట్లు పడిపోతాయేమో అని చెప్పి ఒక చెడు ప్రచారాన్ని మా ద్వారా బాగా తీసుకెళ్ళాడు జనాల్లోకి. అది తీసుకెళ్ళటానికి కృతకృత్యుడయ్యాడు. దాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు సరిగా ఉపయోగపడాలి. నా వాయిస్ ముందు పాపం చేయలేకపోయారు. దాన్ని ఈ రోజున 3 రాజధానులు అనేది విజయం చేకూర్చడం కోసం పేదోడు పెత్తందారని బయలుదేరాడు. నాకు చివరిదాకా ఏం చెప్పాడంటే, అన్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను, నా ఫ్యామిలీతో అక్కడ ఉంటానన్నా అని నాకు ఊదరగొట్టాడు. నేను అది నమ్ముతూ వచ్చి పానీలు ఇన్ని సంవత్సరాలు చేశాను, ఆ చివరిదాకా చూసి ఎత్తేసేద్దాం శిబిరం ఆయన విశాఖపట్నం వెళ్తే అని. అదిగో జనవరి, ఇదిగో ఉగాది, అదిగో దసరా, ఇదిగో క్రిస్టమస్ అని సంవత్సరం నుంచి నన్ను చేయిస్తూనే ఉన్నాడు. నేను చివరికి ఏంటి అని వెళ్తే, నేను గెలిచి వచ్చిన తర్వాత విశాఖపట్నం రాజధానిగా ప్రమాణ స్వీకారం చేస్తా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా, అంతా అబద్ధమే, డల్తాను. నువ్వు ఎందుకు చేయలేకపోయే సంవత్సరాల నుంచి నేను వెతికా. కోర్టు ఓ ఫైండింగ్ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత నీ వల్ల కాదు, దేవుడైనా దాన్ని నాటకం మభ్యపెట్టడం కోసం, అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం నాతో స్టేట్మెంట్లు ఇప్పిస్తా, అక్కడ ఓట్లుగా చేయడం కోసం ఇదిగో అదిగో అంటున్నాడుగా. చట్టం తెలుసు, ఆడకెళ్తే ఇరుక్కుంటాడని తెలుసు, కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేస్తారని తెలుసు. అందుకని ఆశల పల్లకలు పెట్టాడు. నాకు అర్థమైపోయింది.
ఇక నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు, గవర్నమెంట్లోకి నువ్వు చేసేది లేదు, మేము కనుక ఉద్యమాన్ని నమ్ముకొని ఇక్కడే ఉంటే మా శవాల మీద పువ్వులు వేయాల్సి వస్తుంది ఇక్కడ మందడంలో అని చెప్పి నమస్కారం అని చెప్పి నేను యూటర్న్ తీసుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే యాతావాత ఇతని అధికారం కోసం మమ్మల్ని బాగా వాడుకున్నాడు అనేది పూర్తిగా అర్థమైంది. ఈ రాజకోట రహస్యాలు చాలా ఉన్నాయి, 1 to 1 ఒక రోజుతో చెప్పే కాదు. ఈ గోల ఈ 1, 2, 3, 4, 10 ఎపిసోడ్లు ఉన్నాయి ఎవరి కాళ్ళకే. సజ్జల దీంట్లో ఆయన ఒక రాజకోట రహస్యాలు ఉన్నాయి. సుబ్బారెడ్డిదో పెద్ద పాత్ర, తర్వాత ఈ నందిగుంట సురేష్దో పెద్ద పాత్ర, ఎట్ట నైవంజం చేశాడు. కొడాల నానిదో పెద్ద పాత్ర, దీంట్లో తలలేని తలసల రఘురాముదో ఒక పాత్ర. వీళ్ళందరూ కలిసి ఈ కులాలను తాకట్టు పెట్టేశారు ఈ డబ్బుల కోసం. జగన్మోహన్ రెడ్డి పక్కా మోసం చేశారండి. జగన్మోహన్ రెడ్డిని చాలా నమ్మేవాడిని నేను, చాలా అంటే అందరితో పాటు నేను కూడా గొర్రెలాగా నమ్మా. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అట్టుండేది. ఆయన తర్వాత నన్ను ఈ ఉద్యమం పెట్టిన తర్వాత ఒక రోజు నన్ను కలిశాడు. రోజు వెళ్తాడు, టెంట్ మీద నమస్కారం పెడతాడు, పిలిపించాడు. నేను వెళ్తే అన్న ఒక మాట చెప్పాడు, నాకు నువ్వు నా ప్రభుత్వానికి భరోసా ఇచ్చావన్నా. ఇక్కడ ఉద్యమం పెట్టిన తర్వాత, నువ్వు తొడగొట్టిన తర్వాత, నువ్వు కేకేసిన తర్వాత 151 సీట్లు వచ్చినప్పుడు నేను ఆనందపడలా. నాకు అధికారం, పోలీసు, ఇంత మెన్నున్నా అసెంబ్లీలోకి వెళ్తున్నా నేను ఆనందపడలా. నా గురించి ఒక్కడు మాట్లాడలా. ఒక రాజధాని వాళ్ళు నా మీద పడితే మంటలు లేపుతుంటే, నన్ను శాపనార్థాలు పెడతా ఉంటే ఒక్కడు రక్షిస్తలా. నేను కంఫర్ట్గా లేను. నువ్వు వచ్చి అక్కడ ఎప్పుడైతే కూర్చున్నావో అక్కడి నుంచి నాకు భరోసా వచ్చిందన్నా, నేను కంఫర్ట్గా ఉన్నాను, నేను హక్కుని చేర్చుకుంటానన్నా, నా ప్రాణం ఇస్తానన్నా, అదన్నా ఇదన్నా ఊదరగొట్టిన మాటలు. చివరి దాకా దేంటో కూడా నేను చెప్పినటువంటి 3 అంశాల్లో క్లారిటీ ఇవ్వాలి. 52,000 పట్టాలు మటుకి ఇచ్చాడు. ఎట్టిచ్చాడు? అది కూడా మూతికి చెక్కం కట్టి తౌడేసాడు. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు R5 జోన్లో నేను ఇవ్వమనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏమన్నానంటే CRDAలో 9/77 చట్టం ఏదైతే ఉందో 41 దాన్ని చట్ట సవరణ చేయమనలేదు. ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉందో R3 జోన్లో 1700 ఎకరాలు పెట్టారు. దాంట్లో ప్రజారాజధాని అంటే ప్రజలందరూ కలిసి మమేకమై కట్టుకునేది ప్రజారాజధాని కాబట్టి ఈ బహుజనులందరూ కూడా బిలాండర్ పార్టీలో ఉన్నటువంటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ అక్కడ పట్టాలు ఇవ్వండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అన్న. ఒక అడుగు ముందుకేసి ఆయన చట్ట సవరణ చేసి మాస్టర్ ప్లాన్ని డిస్బ్యాండింగ్ చేసి 5లోకి వచ్చి పెట్టాడు. ఎవరు ఊరుకుంటారండి? అది అవదాని ఆయనకు కూడా తెలుసు కదా. తెలుసు. ఎందుకు పెట్టాడు? గుడ్డగాల్చిన ఎత్తి మీద వేయటానికి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం. నాకు అర్థమైంది. నువ్వు పేదవాళ్ళ మీద నీకు ప్రేమ లేదు. 2 సార్లు పెద్ద మీటింగులు పెట్టావు మా ప్రాంతంలో, 2 కోట్లు ఖర్చు పెట్టి ఈ బెనిఫిషరీస్కి ఇవ్వటం కోసం ఇచ్చావు. మేము చెప్పిన వాళ్ళకి మా సంతోషమే. కానీ అక్కడ చట్టం పరిధిలో నువ్వు ఇవ్వలేదు కదా, వితింది చట్టం ఇవ్వలేదుగా. అది మీకు తెలుసు. వేస్టే కదా. అది నేను మొన్న అందరు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే అవి కూడా మీకు ఉండవు, ఆయన మార్చేస్తాడు అని చెప్తా ఉంటే నేను అడిగాను లోకేష్ గారిని, చంద్రబాబు అన్న నువ్వు భరోసా అయ్యి గురునాథం గారు వాళ్ళకి ఎక్కడైతే కొండపోరంపోకులు ఉన్నాయో అక్కడ 52,000 మందికి అక్కడే ఇచ్చి 1.5 సెంటు ఇల్లు కట్టిస్తాం, లేదంటే R3 జోన్లో ఇస్తాం గవర్నమెంట్ వచ్చాక. వాళ్ళందరికీ చెప్పండి మనం భరోసా ఇస్తున్నాం అంటే నేను అది నమ్మా. వీళ్ళని పార్టీలో చేరడానికి ప్రథమ కారణం. 3 రాజధానుల సంగతి ఏంది, మరి నువ్వు చేస్తున్నావు కదా వదిలేసుకుంటావా అన్నారు నన్ను వాళ్ళు. నేను వదిలేసుకోవటం కాదు, మీరు దాంట్లో మీకేం క్లారిటీ ఉందో నాకేం క్లారిటీ ఉందని అంటే కోర్టుని మనం అందరం నమ్ముతాం కదన్న, న్యాయస్థానాన్ని. అదే ఫైనల్ కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారో దానికి బైండ్ అయ్యి ఉంటాను. ఎస్ నేను కూడా దానికి బైండ్ అయ్యి ఉంటాను. దాని ధిక్కార స్వరంతో వెళ్ళలేను కదా. నేను రక్తమాంసాలని చెమటగా మలిచి నా శ్రమే పెట్టుబడిగా పెట్టి పేదవాళ్ళ కోసం చేసినటువంటి ఉద్యమంలో నేను రిజల్ట్ లేకుండా వెళ్ళలేను కదా. రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు నా జనానికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ చేరాలి కదా. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలిగా. అడిగాను ఇంగ్లీష్ మాధ్యమం అన్నా, మేము ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకం కాదు, అది 9-10 తరగతుల్లో ఆల్రెడీ ఉంది, 1 నుంచి పెట్టాలి, పెట్టు చదువుతానంటే మనం ఎవరు వద్దంటామన్నా. 2 ఉండాల్సిందే, కమల పిల్లలు అయ్యి తెలుగు ఇంగ్లీష్. సరే ఇంగ్లీష్ని ప్రమోట్ చేయండి, మా వాళ్ళకి కావాలి అవసరం అని చెప్పా. చేస్తామన్నా, దాంట్లో మేము వ్యతిరేకం ఏముంటుంది, మాకేం అవసరం లేదు. ఈ 3 నాకు హామీ ఇచ్చారు, నేను సాటిస్ఫై అయ్యా నా జనం కోసం. ఎస్
నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలా, నాకు ఒక రథం కావాలా, నేను యుద్ధానికి సిద్ధం అంటున్నాడు కదా. మరి త్రేతాయుగం ద్వాపరయుగం గురించి మాట్లాడతావే. త్రేతాయుగం ఇప్పుడు ఉంది, కలియుగం, ఇప్పుడు 5G, ఇప్పుడు స్వర్ణయుగం. నువ్వు రాతియుగంలో తీసుకెళ్ళి మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏమంటారు? రాజకీయ కుట్రకోణం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది? పేదోడు పెత్తందారి అనేటువంటి ఉద్యమాన్ని నాతో చేయించావు, దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం గురునాథాన్ని ఏమో డిటైన్ చేసావు, పక్కకు పంపించేశావు, దాన్ని ఊదరగొట్టావు, పాలాభిషేకాలు చేపించుకున్నావు, పేదోడు పక్షాన జగన్ అని చెప్పావు, పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు అని చెప్పావు. ఇప్పుడు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? దీంట్లో నీ యొక్క ఆంతర్యం ఏంటి? నీ ఆంతర్యం ఏంటి? నీ ఆంతర్యం ఓట్ బ్యాంక్ చేసుకుంటున్నావు, ఆశల పల్లకిలో పెట్టావు, ఊదలు కొడుతున్నావు, డంబాచారాలు చేస్తున్నావు, ఆగమాగం చేస్తున్నావు. ఇది నిజాలు నిగ్గు తేల్చకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కుటుంబ రాజకీయ వ్యవస్థని రాష్ట్ర సమస్యగా మలిచి చెల్లెళ్ళని రోడ్డు మీద పడేసి నాలాంటి ఉద్యమకారుల్ని అక్కడ పొట్ట చేత పట్టుకొని అలో లక్షణాన్ని వస్తే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టనటువంటి నువ్వు నీ కోసం ఉద్యమం చేసి ప్రాణాలు ఇవ్వటానికి సమిధులు అవటానికి వచ్చినటువంటి ఉద్యమకారుల్ని అమ్మకు అన్నం పెట్టలేనోడు పెన్నమ్మకు పట్టు చీర పెడతాడంట. నమ్ముతామా? ఈ నిజాలు, ఈ నగ్న సత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శరవేగంగా జనాలకి ఆ నిజాలు బట్టబయలు చేసి ఆ రాజకోట రహస్యాలు చెప్పకపోతే నేను ఒక బహుజనవాదిగా, ఒక అంబేద్కర్ వాదిగా నా ప్రజల మొత్తాన్ని మోసం చేసి ఒక కటికవాడి చేతిలో, కషాయోడి చేతిలో ఒక మేకను పెడితే బలిపశువు ఎట్టయిపోయిందో నా వాళ్ళని నీకు అందియాలనేటువంటి ఆకాంక్ష నాకు లేదు. నువ్వు కషాయోడి, స్కేప్ గోట్ అవ్వటం నాకు ఇష్టం లేదు. తప్పకుండా వాళ్ళని రక్షించడం కోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను చెప్పింది ఏదైతే నమ్మారో దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాస్తవం కాదు, మనల్ని మోసం చేశాడు, నమ్మద్దు. మీకు 7 లక్షలు వేసాడు అంటున్నాడు. 7 లక్షలు వేసినటువంటి చేత్తో మీరు ఇంటికి వస్తే ప్రశ్నించండి. 15 లక్షలు అప్పులు అయిపోయారు, కుటుంబాలను గొల్లైపోయినాయి. మద్యానికి 7 లక్షలు యాడ్ చేసి 15 లక్షలు ఇళ్ళు తాకట్లు పెట్టి కుటుంబాలన్నీ గొల్లైపోయినాయి. దాని గురించి మాట్లాడండి. మోసం చేశాడు. అయ్యా, నువ్వు 157 సార్లు బటన్ నొక్కానన్నావు కదా, నువ్వు నొక్కేసిన 8 లక్షల కోట్ల సంగతి ఏందో చెప్పాలిగా. అది చెప్పు. అవి మా డబ్బులేగా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, మద్యంలో మేము తాగి ఇచ్చేటువంటి డబ్బులు, నీకు జిఎస్టీ ట్యాక్సుల్లో ఇచ్చేటువంటి డబ్బులు. నువ్వు వాలంటీర్లను పెట్టి వ్యవస్థని డే 1 నుంచి నువ్వు వచ్చి 2019 అధికారం నుంచి ఇవాళ ఎలక్షన్ల కోసం అప్పటి నుంచే ప్లాన్ చేసావుగా వికేంద్రీకరణని. అది నీ స్వలాభమేగా. ఈ రోజున 50 మందిని పెట్టి ఎలక్షన్ చేస్తున్నావు కదా వాలంటీర్ మీద. వాలంటీర్లు మంచోళ్లే, కానీ నువ్వు రాజకీయంగా వాడుకుంటున్నావు. ఆ వ్యవస్థ మంచిదే, కానీ నీ యొక్క మనసులో ఏముంది? నువ్వు బయటికి చెప్పేది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. ఈ రోజున మీరు ఇవన్నిటికీ ప్రలోభపడద్దు. ఇక్కడ 3 రాజధానులు అనేటువంటి అంశం చాలా ట్రాజడీ. మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి తాయిలాలు ఇస్తానని చెప్పి వాడుకొని ఉత్త చేతులతో కట్టుబట్టలతో బయటకు పంపించాడు. ఈ రోజున బహుజన పరిరక్షణ సమితి నుంచి అక్కడ చేసినటువంటి ఉద్యమ నాయకులు బాపట్లలో నందిగం సురేష్ మీద ఈ రోజున రెబల్గా అయిపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ అమరావతిలో చేసినటువంటి ఘోరాలు, నేరాలు, లీలలు, శాండ్ మైన్, ఉమెన్, వైన్ అన్నీ దురాఘాతాలని ఎండగట్టడం కోసం ప్రజలు వెల్లువలాగా స్వతంత్ర పోరాటంలో బయటకు వచ్చినట్టు వస్తున్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత అన్న చెప్పేది నిజం, గురునాథం అన్న చెప్పేది నిజం. ఈజ్ అవర్ లీడర్, మనం నమ్మాలా. అంటే నేను 5 సంవత్సరాలు అతనితో క్లోజ్ అసోసియేటెడ్గా ఉండి నన్ను ఎలక్షన్స్లో వాడుకొని నా రక్త మాంసాలని చెమటగా మలిచి ఈరోజుకి గుండెల్లో నొప్పి వస్తూ ఉంది. నా వాళ్ళ కోసం ఎండలో ఉన్నాను,
వర్షంలో తడిచాను, చలిలో ఉన్నాను, ఎండలో ఉన్నాను, అక్కడ ఎవరో వచ్చి నన్ను చంపినా నాకు దిక్కులేదు. మా మీద కూడా కేసులు పెట్టించాడు. అన్నీ వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్ట వాడుకున్నాడో తెలుసా? ఆదినారాయణ రెడ్డి గారు ఒక రాజధానికి సపోర్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆదినారాయణ రెడ్డి అంతు తేల్చండి అన్నాడు. నేను ధర్నా చేస్తాను, కొన్ని మూకలు కొంతమందిని పెట్టుకొని అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద ఫిజికల్గా దాడి చేయడం కోసం రెక్కీ చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడైతే ఈ 3 రాజధానులు అడ్డం పెట్టుకోవటం, వాళ్ళు వచ్చి ఫిజికల్గా హ్యాండిల్ చేయటం, ఈ సమాజం అంతా 3 రాజధానుల వాళ్ళు ఫిజికల్గా అటాక్ చేశారు. ఆ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి గారు పక్కకి వెళ్ళిపోయాడు ఎవరో ఫోన్ చేస్తే. లేకపోతే అతను ఆ రోజున ఏదో జరిగిపోయేది, జరగడానికి జరిగిపోయేది. అంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కుట్రకు ప్లాన్ చేశారు. కుట్ర దానికి బలైపోయాడు పాపం సత్యకుమార్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ. ఆయన జెండాలు పెట్టుకొని వస్తుంటే ఆయన వస్తున్నాడని ఆయన అటాక్ చేశాం. ఓహో, అసలు ప్లాన్ ఆదినారాయణ రెడ్డి గారి గురించి అది. పాపం ఈయన బలైపోయాడు. ఈయన వస్తున్నా కూడా అటాక్ చేసామన్నారు. ఏదో హల్చల్ జరగాల అయిపోయి పాపం అతను మా చేతిలో బలిపోసాడు. ఎంత అన్యాయం, ఘోరం అండి. బొత్సు అర్జునుడు ఆయన శాసనమండలిలో ఏదో మాట్లాడాడని ఆయన మీద పొద్దున్నుంచి సాయంకాలం దాకా రెక్కీ చేయించారు మాతో. అతను ఏదో చేసేయండి అని అసలు శాసనమండలిలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల గురించి. అది తెలుసుకున్నటువంటి లోకేష్ గారు తెలివిగా ఇక్కడి నుంచి ఫోన్ ఎవరో చేశారు. చేస్తే ఆయన్ని కాన్వాయ్ని మళ్ళించి ఆయన కాన్వాయ్లో ఎక్కించుకొని వచ్చాడు. ఆ రోజు కూడా మేము నిరసన తెలియజేశాం. అంటే ఆయన మిస్ అయిపోయాడు, లేకపోతే ఆ రోజు అతను ఏదో చేసేవాడు. కానీ అది 3వ రోజు పాపం ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఆయన ఉసురు తగలదండి పాపం బచ్చు అర్జునుడు. ఆ ఫస్ట్ స్టేషన్లో 100 మంది మీద రోడ్ల మీదకి వచ్చేసి టెర్రర్ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కడ జరిగినన్ని ఘోరాలు నేరాలు ఆ పోలీసు ప్రాంతంలో ఈ భారతదేశంలో గణాంకాలు చూడండి. అన్ని కేసులు ఎక్కడ బుక్ కాల. అమరావతి తుళ్ళూరు మండలంలో అంటే అక్కడ పాలన ఉందా, లేకపోతే అడివా, శ్మశానమా, అది తాలిబన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉక్రెయినా, రష్యానా, ఏంటి అసలు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో? అయిన వాళ్ళకి ఆకుల్లో, కానోళ్ళకి కంచాల్లో. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నీకోసం పనిచేసిన వాళ్ళకేమో వదిలేస్తున్నావు, కానోళ్ళు ఎవరన్నా ఉంటే పని చేయకుండా ఉన్న వాళ్ళకి వెండి ప్లేట్లలో పెడుతున్నావు. అంటే ఎవరు ఇక్కడ పెత్తందారులు ఎవరు? నీ సామాజిక వర్గం. వాళ్ళందరూ నీకు చేయలా, ఏదో వేశారు. మేము 40-85% ఉండేవాళ్ళం నిన్ను గద్దెక్కిచ్చాం, నిన్ను నమ్మి. మాకేమో ఆకుల్లో పెడతావా? వాళ్ళకి అధికారం వచ్చాక వెండి ప్లేట్లలో, బంగారు ప్లేట్లలో పెడతావా? ఇదా పేదోడు పెత్తందారి అంటే? నువ్వు పెత్తందారి కాదా? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంటే ఒక ముఖ్యమంత్రి అవ్వాలా, ఒక దుర్మార్గుడు రోడ్డు మీద తిరుగుతున్నాడని చెప్పడానికి, ఒక అంతకుడు తిరుగుతున్నాడని దస్తగిరి చెప్పడానికి నీకు ముఖ్యమంత్రి పదవి కావాలా? నేను చెప్పలేనా సామాన్యుడిని? అంటే ఈ చెప్పడం కోసమా నీకు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేస్తారండి. అది కడపని పెడతారేమో నాకు తెలిసి త్వరలోనే. ఇప్పుడు విజయమ్మ గారు విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయారు? ఇన్నితి జ్ఞానం లేదా? కడప వాళ్ళందరూ అక్కడ రెడ్లు వై సుబ్బారెడ్డిని పెట్టావుగా దోచేసుకుంటున్నారు. అక్కడ మొన్న అన్నాడు కదా ధర్మాన ప్రసాదరావు, మా జోలికి వస్తే మట్టికి తాడదీస్తాం రెడ్లు సుబ్బారెడ్డి, వెళ్ళిపో బ్యాక్ అన్నాడు. అంటే పూలు ఆక్రమించేసుకున్నారు. ఇక్కడ కుట్రకోణం ఏంటంటే ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే 3 రాజధానులను అడ్డం పెట్టుకొని విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన రాజధాని చేస్తానని. ఎందుకంటే అక్కడ మంత్రులందరూ 100 ఎకరాలు కొనేశారండి, హైప్ పెంచేశారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా రోడ్డు పక్కన ఉన్నటువంటి భీమిలి పక్కన ఉన్నటువంటి సముద్రానికి కరాకు మొత్తం కొనేసి రేట్లు పెంచేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి టెంట్లో 3 రాజధానులు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అని చెప్పి అక్కడ కొంటం అమ్ముకోవటం రియల్ ఎస్టేట్ దందా చేసి వేల కోట్ల రూపాయలు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం. ముందట మా ఓటకృష్ణుడేమో విజయసాయి రెడ్డి, ఆడి మీదకి ఈ జగన్మోహన్ రెడ్డి చాలా తెలియగలడండి. ఏం చేస్తాడంటే అందరినీ బలిపశువులు చేసేస్తాడు. ఆయన ఒక్కడు మంచివాళ్ళలాగా చెప్పించుకుంటాడు. డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తాడు, నేను స్టార్ క్యాంపెయినర్స్ ప్రజలు మధ్యలో వాళ్ళంతా దళారులు దొంగోళ్ళన్నీ చేసాడు మమ్మల్ని అందరిని. ఇప్పుడు మమ్మల్ని అందరిని ఏం చేశాడంటే విజయసాయి రెడ్డిని ఎదవ చేశాడు, సుబ్బారెడ్డిని ఇప్పుడు పంపించాడు, మధ్యలో అమర్నాథ్ని పెట్టాడు. వీళ్ళందరినీ బలిపశువులు చేసేస్తాడు. అంటే నాకు తెలియదమ్మా అన్నా, ఏందన్నా ఇదంటే నాకు తెలియదన్నా, వాడు తప్పుడు పనులు చేశారు, వాళ్ళ పక్కన పెట్టేస్తాను. చేయించేదంతా కపట నాటక సూత్రధారి మొత్తం జగనే. అతని మైండే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్. కానీ కొన్నాళ్ళు సజ్జల బలిపశువుని చేస్తాడు.
వాడు ఎవరైనా చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క వ్యక్తిని పూర్తిగా నమ్మి చివరిదాకా ఉంచడు, నమ్ముతాడు, చేయిస్తాడు. కానీ జనంతో చేత్కారం వచ్చేటప్పటికి నెగిటివ్గా వీళ్ళ పాత్రను ముందు పెడతాడు. ఆయన మటుకి ఎల్బి సృష్టించుకుంటాడు. ఆయన ఫెయిర్ అండ్ ఫ్రాంక్. పాపం అతనికి తెలియదు అంటలే ఈడు చేశాడు సజ్జలగాడు. ఇప్పుడు అంటలే అందరూ సజ్జల సలహాతోనే ఇదంతా చేశాడని. సజ్జలు లేదు, సుబ్బారెడ్డి లేదు, ఆ రెడ్డి లేదు, ఈ రెడ్డి లేడు. అంత మోసం అండి. అంతా తానై ఒటుండై అంతా ఆయన బ్రెయిన్ అంతా నెగిటివ్, అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఒక్క చిన్న లాజిక్ చెబుతా. సర్దార్ బాబారాయుడు సినిమా చూసారో లేదో నాకు తెలియదు, మీ వయసు ఏదో. దాంట్లో సర్దార్ బాబారాయుడు దేశం కోసం త్యాగం చేసినటువంటి స్వతంత్ర పోరాట యోధుడు. ఆయనే జైల్లో పెడతారు. పెడితే సత్యం, ధర్మం, న్యాయం అని ముగ్గురు ఉంటారు. ఎవరు? సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లూరు రామలింగయ్య. వీళ్ళు కుట్రకోణంలో ఉంటారు. వీళ్ళందరూ జైల్లోకి పోతారు డ్రెస్సులు వేసుకొని, జైలర్లాగా. ఆడిపోయి ఆయన చంపేస్తారు గొంతు పిసికేసి. చంపేసి సర్దార్ బాబారాయుడిని చంపేశారు 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 ఎవరో చంపేశారని అరుచుకుంటా దొంగ దొంగ అంటే దొంగ దొంగ అన్నట్టు. వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా? ఈ సత్యం, ధర్మం, న్యాయం సజ్జలు ఒకడు, సుబ్బారెడ్డి ఒకడు, విజయసాయిరెడ్డి. ఈ ముగ్గురు అట్టేటోడు. వాళ్ళ పాత్రలు అయ్యి అబ్బా ఎంత అద్భుతమైన పాత్రలు సార్ ప్రపంచంలో. ఇట్టటోళ్ళు వీళ్ళు చివరికి డబ్బు కోసం జగన్ కూడా అట్టని చేస్తారు. జగన్ కూడా వీళ్ళని కూడా అట్ట చేస్తాడు. జగన్ గారికి ఒకటి తెలియట్లా, మొత్తం నామటే ఉండాలనుకుంటున్నాడు కదా. నేను ఒక్కటి మీకు గుర్తు చేస్తా. మేము ఉద్యమం చేస్తున్నాం, ఆయన అధికారంలో ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు, విజయ గర్వంతో. మన గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్, మీకు తెలుసు కదా. మూడు ప్రాంతాల్లో ఎవరు గెలిచారయ్యా? కడపలో ఎవరు గెలిచారు? ఉత్తరాంధ్రలో ఎవరు గెలిచారు? తిరుపతిలో ఎవరు గెలిచారు? టీడీపీకి వచ్చినాయిగా. మరి అదే మ్యాండేటరీ, అది ఫైనల్. మార్పు అక్కడే మొదలైంది. మార్పు ఎప్పుడో మొదలైంది, అది రేపు చూపిస్తారు జనం. ఆంధ్రప్రదేశ్లో నిన్ను తరిమి కొడతారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఒక బలమైన వాదన చేస్తుంది, దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. గురునాథం అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు కాబట్టే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళాడు, ఆయనకు పదవులో డబ్బో ఆశ చూపారు, ఆయన ఒక ప్యాకేజీ ఇస్తారు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం. ఏం సమాధానం చెప్తారు? ఒక్కటే, అబ్బా భలే సమాధానం. నేను కూడా ఎదురు చూస్తున్నా అది ఎప్పుడు అడుగుతారా అని. ఆ ప్యాకేజీ వాళ్ళే ఇవ్వచ్చుగా. నన్ను కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అంబేద్కర్ వాదాన్ని తొక్కేసేవాళ్ళు ఎవరు లేరు. 4 ఏళ్ళు నా కుటుంబాన్ని వదిలేసి గుండెల్లో నొప్పి వస్తుంది ఈ వయసులో. నేను ఏసీ రూమ్లో కూర్చోలేదుగా నీకులాగా, సీఎం లాగా. నేను ఎక్కడ కూర్చున్నాను? అడవిలో కూర్చున్నా టెంట్ వేసుకొని. నా భార్య పిల్లలను వదిలేసా, నిశరాత్రులు గడిపా, సుఖ సంతోషాలు దూరంగా ఉన్నా, అవమానాలు పడ్డా, కేసులు పెట్టించుకున్నా. నేను సంపాదించుకోవాల్సిన వయసులో నేను అన్నీ వదిలేసి వచ్చి అక్కడ కూర్చున్నా. నువ్వు ఎంత ఇచ్చి కొన్నావు నన్ను? కొనుంటే నీతోనే ఉంటాగా. మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వెళ్తాను? ఎక్కడేం డబ్బులే కదా సార్. సరే నువ్వు నన్ను 10 కోట్లకు కొన్నావు అనుకో, వాళ్ళు కూడా 10 కోట్లకు కొన్నారనుకో, ఇంకో 10 కోట్లైనా ఇస్తావుగా నన్ను ఇక్కడే ఉంచి. ఆ 10 కోట్లు నువ్వు ఇస్తానని కబురు చేసావుగా నాకు. మరి ఇక్కడే ఉండొచ్చుగా నేను. నీకు అధికారం వస్తుంది, ఒక ముఖ్యమంత్రివి, మంత్రులు ఉన్నారు, వ్యవస్థ అంతా ఉంది కదా. నాకు కూడా ఒక సీట్ ఇస్తానంటే ఎక్కడ పోటీ చేస్తా కదా. కాదు కాదు కాదు, ఇక్కడ నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, మంచి చేసి ఉండొచ్చు, నీకన్నా బాగా చేస్తానంటున్నారుగా మా జనానికి వాళ్ళు. గవర్నమెంట్ కూడా మారాల. ఎందుకు డెమోక్రసీలో, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో నీ కళ్ళకి నెత్తికెక్కినాయి, అహంకారం పెరిగిపోయింది, రాష్ట్రం రావణ కాష్ట అవబోతా ఉంది. నువ్వు ఇక అహం బ్రహ్మాస్మి, ఓసరి వెళ్ళిలాగా నువ్వు ఇప్పటికి నియంతకు వచ్చేసావు. ఒకప్పుడేమో సంకల్పయాత్ర అన్నావు, మా నాన్న చచ్చిపోతే ఓదార్పు యాత్ర అన్నావు. రెండోసారి వచ్చినప్పుడేమో 14 నుంచి మా నాన్న రాజన్న రాజ్యం చేస్తాను. ఇప్పుడు నేను ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్లో ఏముందండి? న్యాయం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు న్యాయ నిర్ణేత. 5 కోట్ల మందిని సమానంగా చూడాలి. 60% ఉన్న తత్మ వాళ్ళందరూ పక్కన పడేసి 40% ఉన్న వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఓట్ బ్యాంక్ చేసుకోవటం కోసం, నువ్వు ఈ డిస్మాండ్లింగ్ చేయటం కోసం ఇంకొకసారి కనుక 40% ఓట్లు వేసిన వాళ్ళు వస్తే అధికారంలోకి, ఈ 60% మొత్తాన్ని నాశనం చేస్తాడు. యుద్ధం ఎవరి మీద చేస్తావు? అన్నదమ్ముల మీద చేస్తావా? సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అంతరించిపోయేటప్పుడు యుగం
చేయాల్సినటువంటి ధర్మ పోరాటం యుద్ధం అన్నదమ్ములైనా సరే అక్క చెల్లెలైనా సరే అందరూ కలిసి చేసుకొని అందరం కలిసి చచ్చిపోవాలి, ఒకడు ముందు ఒకడు వెనక. అంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఆ పరిస్థితి తీసుకురావడం కోసం ద్వాపరయుగం, త్రేతాయుగం, శ్రీరాముడు వాటి గురించి మాట్లాడతావా? నువ్వు యేసు ప్రభు కదా, నువ్వు యేసు ప్రభు, నువ్వు శాంతి కామకుడు. ఆయన ఇజ్రాయేల్ జనాంగం కోసం ప్రాణం ఇచ్చాడు కదా, నువ్వు ప్రాణం ఇవ్వాలిగా. నువ్వు క్రైస్తవత్వం గురించి ఎందుకు మాట్లాడు? అంటే క్రైస్తవత్వం గురించి మాట్లాడితే హిందువులంతా దూరం అవుతారని కదా మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేస్తూ ఉంటావు నువ్వు. అంటే దాన్ని ఏమంటారంటే మనసులో ఒకటి పెట్టుకొని గడ్డికి రాపిల్లా అంటారు. నువ్వు మరి క్రైస్తవత్వం గురించి మాట్లాడు, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలిగా. యేసు ప్రభు ఒక బ్రెడ్ ఉంటే కొన్ని కోట్ల మందికి పెంచాడు, ద్రాక్షారసం ఉంటే కొన్ని కోట్ల మందికి పెంచాడు. తను సిలువ వేయించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? ఈ జనాంగం కోసం. నువ్వు వేయించుకుంటావా? నువ్వు మాకేస్తావు, వాళ్ళ కుటుంబంలో వేస్తాడు, కుటుంబంలో వేస్తావు, మాకేస్తావు. నేనేదన్నా ఎక్కువ నిన్నటిదాకా నేను మంచోడినే గురునాథం, అబ్బో హక్కుని చేర్చుకుంటా. ఇవాళ నుంచి దుర్మార్గుడు. చూడండి నా మీద ఓ ఎతుకుతున్నారు పోతద్దం వేసి, దొరకలా. ఇంకా రేపు నుంచి నా వాళ్ళతో నాకు గెన్నుపోటు పొడిపిస్తాడు. నువ్వు ఎప్పుడో అయిపోయినటువంటి మహాభారతం, రామాయణం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? హిందువులకి అది ప్రిడామినెంట్లీ వాళ్ళకి బై బర్త్ అది ఒక ట్రెడిషన్, హిందుత్వం అనేది. అవి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీ క్రైస్తవత్వాన్ని కూడా రాజకీయానికి అమ్ముకోవడం కోసం సిద్ధపడ్డావంటే ఎంత నీచమైనటువంటి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి బిందులాగా బతికేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆత్మగౌరవం లేకుండా నువ్వు పదవుల కోసం అన్యాక్రాంతం చేస్తా, సాగిలపడి కాళ్ళు పట్టుకొని నీచమైనటువంటి అబద్ధాలు ఆడతా. నువ్వు అధికారంలో రావటం అవసరమా? హిందువులను మోసం చేస్తున్నావు, ఎన్ని గుళ్ళు డిస్మాండింగ్ చేసావు, మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం మళ్ళీ కట్టిస్తున్నావు కోట్ల రూపాయలు పెట్టి, ఎన్ని రథాలను తగలబెట్టించావు. ఇవన్నీ కాదా? మతమౌఢ్యం కాదా? ఎగేసి సెగేసి అన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం నువ్వు కొట్టు. చెప్పు, క్రైస్తవుల గురించి చెప్పు, నేను శాంతిదూతనని చెప్పు, నేను క్రీస్తుకి నేను వారసుడినని చెప్పు. అంత దమ్ము లేనడువి నువ్వు క్రైస్తవత్వంలో ఎట్టుండవు? మా క్రైస్తవులంతా బాధపడుతున్నారు కదా, ఓ పక్క మా హిందువులంతా బాధపడుతున్నారు కదా, నిన్ను చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఆనాడు యుద్ధాలన్నీ కూడా అంతరించిపోవటానికి కలియుగం మారటం కోసం చేసినటువంటి ఒక ఎథిక్స్గా పెట్టుకున్నాం మనం. ఇప్పుడు నువ్వేంటండి నేను యుద్ధం చేస్తానంటావు, ఆ భాష ఏంటి? నేను సిద్ధమా అంటావు, నేను అర్జునుడు అంటావు, మీరంతా దుర్యోధనులు అన్నదమ్ములేగా మనం. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు ఆంధ్రప్రదేశ్లో? మా మీదేగా. అంటే మమ్మల్ని అందరం చంపేస్తావు. మేము బహుజనులంతా సైన్యులు అంట, మేము సైన్యాధ్యక్షులం కూడా కాదు. అంటే మేము సైనికులు, బాహుబలి సినిమాలాగా మేము అందరం చచ్చిపోవాలి. చచ్చిపోతే ఆయన రాజ్యం వెళ్తాడు. మా అందరూ చచ్చిపోయినటువంటి సమాధుల మీద ఆయన రాజ్యం వెళ్తాడు. అంటే ఎవరు కొట్టుకొని చచ్చిపోవాలి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఈయన యుద్ధం అంటాడు. అసలు అదేం భాష సార్? ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో నేను వస్తున్నాను, నాకు ఓట్లేండి నన్ను అడగాల. రెచ్చగొట్టేటువంటి మాటలేంటి హిందువుల్ని? ఇది ఒక రకంగా నువ్వు వాడుకుంటున్నావు కదా. నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే చెప్తా. ఆ టెర్మినాలజీ ఏంటి, ఆ భాష ఏంటి, నువ్వు వాడే భాష? నేను యుద్ధానికి సిద్ధమా? యుద్ధమేంది, సిద్ధమేంది, అసలు రథాలేంది ఈ ప్రజాస్వామ్యంలో? ఏది నీ మాటలో? నన్నేం కొంటావు నువ్వు? నీ వల్ల కాదు. బహుజనవాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని కొనలేమండి, నీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నీ వల్ల కాదు. గురునాథం అమ్ముడు వాడు. నా కాంక్ష ఏంటంటే నాకు పదవి, నువ్వు పదవి ఇవ్వచ్చుగా, నువ్వు పదవి ఇవ్వచ్చు కదండి. నాకు పదవి అనేది ఎంటుకతో సమానం. నాకు పదవి అనేది కోరుకుంటే నీ దగ్గర ఎప్పుడో తెచ్చుకునేవాడిని, నేను ఎప్పుడు అడగలా. నువ్వే ఇస్తానన్నావు నేను ఎలక్షన్లో నన్ను వాడుకున్నప్పుడు. నేను ఉద్యమం చేస్తే నేను తీసుకోవాలనుకోవాలా నీ దగ్గర. నాది ఉద్యమం అంబేద్కర్ వాదం, నీకు ఎలక్షన్లో పనిచేశాను అది రాజకీయవాదం. నేను దానికి నాకు బాకీ ఉండవు. నేను అది అడుగుతానే కానీ దీనికి అడగను. ఇది నా సొంతం, అది నీకు నా సెల్ఫ్, అది నా స్వార్థం. దీనికి తేడాలు ఉన్నాయి. దాని తేడాలు తెలుసుకోకుండా అమ్ముడు పోయారు. ఇప్పుడు తెలుగుదేశం నాకేమిస్తుంది? అధికారంలో లేదు, అధికారంలో ఉంది నువ్వు కదా. కానీ నిన్ను మార్చాలా, నాకు ఒక బలం కావాలా, బలగం కావాలా, రథం కావాలా, మీడియాలు కావాలా. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా తీసుకెళ్లాలంటే, నీ దుర్గాతాలని అంటకట్టాలంటే తప్పకుండా నేను ఒక బలమైనటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో సెకండ్గా మారాలి.
సెకండ్గా మారి నిన్నేం చేయాలా, అంపశయనం మీద పండబెట్టాలా భీష్ముడిని పడినట్టు ఎలక్షన్లో. 4వ తారీఖున రాజకీయంగా నిన్ను చిరచ్ఛేదం చేయాలా అల్టిమేట్గా. ఇదే కదా నా ఎజెండా. మారకపోతే చాలా ప్రమాదం సార్. ఆంధ్రప్రదేశ్ నియంత పాలనలోకి వెళ్ళిపోతుంది. 2 వర్గాలు అయిపోతుంది. అందరూ వలసలు పోవాల్సి వస్తుంది. 60% జనం వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ని ఖాళీ చేసి. ఓ 25 ఏళ్ళు మొక్క మొలవదు. అయితే ఇప్పుడు ఇంకొక వాదం ఉంది. మీతో పాటు ఈ 4 ఏళ్ల పాటు ఎవరైతే 3 రాజధానుల ఉద్యమం చేశారో వారందరికీ మీరు వెన్నుపోటు పొడిచారని, ఇప్పటికీ వాళ్ళంతా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నారు, మీరు ఒక్కరు మాత్రమే బయటకు వచ్చారనేది వాళ్ళ వాదన. ఏమంటారు? అసలు అక్కడ లేరు ఎవరు, మొత్తాన్ని ఊడ్చేసి చేర్చేశాను. మీడియా సాక్ష్యం, మంగళగిరిలో ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యం, మహిళల మొత్తాన్ని తీసుకెళ్ళి మొన్న వారం క్రితం లోకేష్ గారి దగ్గర నాయకులు మొత్తాన్ని చేర్చేసే కండవాలే ఇచ్చేసా, తెలుగుదేశం పార్టీలో చేర్పించి. మరి ఇంకా ఉన్నారంటున్నారు వాళ్ళు? ఇంకెవరు లేరు. అయారాంగాళ్ళు వాళ్ళు తయారు చేసినటువంటి కాగితం పుల్లు కొన్ని ఉంటాయి. ఎవరినే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కదా, వాడి కండవ వేసి వాడు మాల మహానాడు అని, వాడికి కండవ వేసి ఎంఆర్పిఎస్ అని వాడి క్రియేట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళంతా సినిమా డ్రామా కంపెనీ. వాళ్ళు స్వతహాగా ఉద్యమకారులు కాదు. ఉద్యమకారులు అయితే సిగ్గు అంబేద్కర్ వాదులు అయితే అక్కడ ఉండరు ఎవరు. జరిగినటువంటి వాడిద్దరు ఉంటాడు, ఆడేదో డబ్బులకి అమ్ముడుపోయి సాయంకాలం సారానికి అమ్ముడుపోయాడు. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు, అంతేగాని ఎవ్వరు లేడు. మొత్తం వచ్చారు. ఇవాళ నామినేషన్లు కూడా వేస్తున్నారు. మొత్తం బాపట్లలో ఉన్నారు, మొత్తం బాపట్లలో ఉన్నారు సార్. నందిగామ సురేష్కి వ్యతిరేకంగా ఆయన ఘోరాలు నేరాలు చెప్పడం కోసం, అక్కడ అతను ఓడగొట్టడం కోసం వెళ్ళారు. రెబల్గా వేస్తున్నారు వైసీపీలో, చూసుకోమానండి. ఆల్రెడీ నిన్న వేశారు మాలలో, ఇవాళ మాదిగలు వేస్తున్నారు. ఇది శరవేగంగా 7 నియోజకవర్గాలు మొత్తం ఓడగొడతారు. 2 లక్షల మైనస్తో ఓడిపోవడం ఖాయం. అక్కడ 2 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలవడం ఖాయం, తెలుగుదేశం అభ్యర్థి. నేను 7 నియోజకవర్గాలు తిరుగుతాను, రాష్ట్రం అంతా తిరుగుతాను. చిన్ని గారు, శివనాథ్ గారు విజయవాడలో నేను 25,000 పట్టాలు ఇప్పించాను. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు విజయవాడలో. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నల్లేరు మీద నడక అయిపోయింది, అంత బ్రహ్మాండంగా ఉంది 7 నియోజకవర్గాల్లో. నాని ఓడిపోతాడు. మంగళగిరిలో కొడాలి నాని ఓడిపోతాడు. ఈ నాని కేశినేని నాని కూడా ఓడిపోతాడు. మంగళగిరిలో 1,00,000 మెజార్టీతో గెలిపిస్తా. నారా లోకేష్ అస్సలా నారా లోకేష్ గారంటే రేపు ప్రభంజనం, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో. 1,00,000తో గెలిపిస్తాము. మొత్తం జల్లులు పట్టేసాం. మంగళగిరి అంతా 1 సైడ్ అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. మొత్తం ఇంకా చేస్తాను, గెలిపిస్తాను. నా పంతం ఏమీ లేదు. బహుజనుల పంతం, జగన్ అంతం. అమరావతి ఉద్యమం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మరి వైసీపీ పార్టీ అమరావతి ఉద్యమమే ఒక పెయిడ్ ఉద్యమం, దాన్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అని విమర్శించాడు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెత్తందారులు పాలనలు చేసేటప్పుడు ఎక్కువ శాతం నేను ఇప్పుడే మొదట చూస్తున్నాను గవర్నమెంట్ పెట్టుబడిదారీ ఉద్యమాలు చేయించడం. స్వతహాగా వచ్చినటువంటి ఉద్యమాలు కాదు. అంటే ఒక రాజధాని ఉద్యమమే, దాని స్వరూపం ఉద్యమే. నాది కూడా స్వరూపం. ఎజెండాని బట్టి ఉద్యమాన్ని డిసైడ్ చేయలేం. కానీ ఆ ప్రేరణ, ఆ చేసేటువంటి తత్వం, తిరగబడేటువంటి మనస్తత్వం, ప్రజలందరూ ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు తిరగబడేటువంటి తత్వం ఉంటుంది చూసారా, అది ఉద్యమం నేపథ్యంలో నెంబర్ 1. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సొంత స్వలాభం ఉంటుంది, కొంత రాజకీయం ఉంటుంది. ఈ రాజకీయాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాలు, అది జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఏం చేశాడంటే, అది వాళ్ళ పొలాల రేట్లు పెంచుకోవడం కోసం ఉద్యమం చేస్తున్నారని చెప్పించాడు. అంటే వాళ్ళ కడుపు మంట ఏంటంటే, కడుపు కొడుతున్నాం కదా. ఎవరైనా పొలాలే, నాదైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా వాళ్ళకి అది మంట. మరి ఆ మంటతో ఏదైనా చేస్తారు కదా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే మనవాళ్లే కదా అందరూ జనం. అంశం ఏదైనప్పటికీ ఉద్యమం చేశారు. నేను ఉద్యమ నేతగా ఒప్పుకోవాల్సిందే. అది చంద్రబాబు నాయుడు పెట్టించాడా, ఇటు జగన్ పెట్టించాడా అనేది పక్కన పెట్టండి అంశం. ఉద్యమాలు అయితే 2 పోటాపోటీగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగోళ్ళు, ఇటు బహుజనులు, అటు పెత్తందారులైనా పేదవాళ్ళైనా కలబడి నిలబడి బుల్డోజ్ చేశారు. అసలు ఉద్యమాలకు మట్టుకు హ్యాట్స్ ఆఫ్. ఆ ప్రాంతం ఉర్రోతలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్, భారతదేశం, అమెరికా దాకా తీసుకెళ్ళగలిగాం, ఏ వాదనైనా సరే. కానీ ఇది రాజకీయ కోణంలో, కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాశుపతాస్త్రం కాకూడదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి అమరావతి రాజధాని అన్నారు, యాక్సెప్ట్ చేస్తారా? కోర్టు ఏది డైరెక్షన్ ఇస్తే ఫైనల్గా దాని అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి దేశం నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. పార్టీలో ఉన్నా దాంట్లో 100%. ఇంకా దాంట్లో డీవియేషన్ లేదు.
మా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అది కూడా అడిగాను, ఇస్తానన్నారు. నా సంతోషం, స్వాగతిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీరు అడిగిన వాటికి కట్టుబడి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జగన్ చేస్తాడని నమ్మి మోసపోయారు. జగన్ను రాజకీయంగా వాడుకున్నాడు మమ్మల్ని అందరూ. నేను స్పష్టంగా ఇప్పుడుదా చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది లేదు. అతను నిర్మోహమాటంగా ఉంటాడు, అందుకనే చాలాసార్లు అధికారం కోల్పోవటం జరిగింది. ఆయన నిర్మోహమాటమే శాపం. అవును, నిర్మోహమాటంగా ఉంటాడు. ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు. అది కొంతమందికి శరాఘాతంగా మారచ్చు. అందుకనే తను అధికారాన్ని కూడా చూసుకోడు. చాలాసార్లు రోడ్ వైడింగ్ చేసినప్పుడు నేను అనుకున్నా జనమందరూ చేత్కారం చేశారు, కానీ ఈ రోజున అద్భుతమైనటువంటి 4 మార్గాల్లో వెళ్తున్నాం కదా. కానీ అది కొన్నాళ్ళు అధికారాన్ని దూరం చేసింది. ఆయన లెక్క చేయాల. ఆ రోజు కూడా అన్నాడు లాంగ్ విజన్, రాష్ట్ర అభివృద్ధి లాంగ్ విజన్ కావాలా. నేను చేసిన దాంట్లో కొన్ని ఉండొచ్చు, కొంతమందికి నష్టం జరగచ్చు, పెత్తందారులకు కూడా జరగచ్చు, రోడ్ వైండింగ్లో భూములు పోతాయి, నన్ను శాపం పెట్టచ్చు. కానీ నాకు అధికారం పరమావధి కాదు, లాంగ్ ఇంట్రెస్ట్. ప్రజలు నిరుద్యోగులు ఉద్యోగులు కావాలా, ఐటీ బాగా పెరగాల, స్వర్ణయుగం వైపు వెళ్ళాలా, 5Gలోకి వెళ్ళాలా. మనం ఎప్పుడు రాతియుగంలో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి లాగా ట్రెడిషన్ అడ్డం పెట్టుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తా, పేదరికం అనే దాంట్లో ఎక్స్ప్లాయిట్ చేస్తా. పేదరికం అసలు ఎక్కడుందండి పేదరికం? పేదరికం ఎక్కడుందండి? నువ్వు ఇచ్చేటువంటి అన్ని పెన్షన్స్, అందరూ ఇళ్లలో ఏసీలు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అనాథరైజ్డ్గా అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తూనే ఉండారు. అయినా నేను ఒకటి అడుగుతా, నువ్వు ఇచ్చావు కదా లోన్లు పేదవాళ్ళందరికీ, 5,50,00,000 మంది బెనిఫిషరీస్కి ఇచ్చానన్నాడు. మహిళలకి 2,75,000 కోట్లు. ఆ రోజున బెనిఫిషరీస్ 47,000 మందితో స్టార్ట్ చేసావు, ఏది పెన్షన్స్. మొత్తం మీద బెనిఫిషరీస్ ఒక 3 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు తెలుసా? అతను 5,50,00,000 మంది బెనిఫిషరీస్కి వేసాడు. అంటే ఇక్కడ పేదరికం పెరిగిందా తగ్గిందా? నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత తగ్గితే బెనిఫిషరీ తగ్గాలి కదా. బిలో అండర్ పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలన జరిగిందా, లేకపోతే పేదరికంలోకి ఎక్కువ మంది వెళ్ళిపోయారా నువ్వు ఇవ్వటం వల్ల? ఈ గణాంకాలు బట్టి చెప్పండి. ఈ జనాలకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దీంట్లో డొల్లతనం ఉంది కదా. నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు బట్టలు నొక్కితే పేదరికం తగ్గాలి కదా. మరి రోజు రోజుకి పెరుగుతుందేంది అంటే నువ్వు 25 ఏళ్ళు పేదరికాన్ని లెక్కల్లో చూపించి అబోధ కల్పన చేసి పేదరికాన్ని పేదరికంగానే పెట్టి వాళ్ళ ఎక్స్ప్లాయిట్ చేసి బలహీనతల్ని గవర్నమెంట్ ఇచ్చి డబ్బులేసి ఓట్ల రూపంలో దండుకొని నువ్వు 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుట్ర చేశావు కదా. దీన్ని బద్దలు కొట్టడం కోసమేగా నేను వచ్చింది. ఎక్కడ జరిగింది, ఎక్కడ తగ్గింది? నీ లెక్కలే. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ లెక్కలన్నీ తప్పులు, తడికలు. ఇది తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు ఓటైపోతా ఉన్నారు. విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మందు బాటిల్స్ ఇచ్చి మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, డబ్బును ఎదజల్లుతున్నాడు, లక్షల కోట్ల రూపాయలు ఎదజల్లుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను సోషల్ డెమోక్రాటిక్ పార్టీ పెట్టుకున్నా. నేను పోటీ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నామినేషన్ వేయడానికే సాహసించలేకపోతున్నాను. ఏదన్నా పార్టీ టికెట్ ఇస్తే నా వాదన వినిపించుకోవడం కోసం అసెంబ్లీలోకి వెళ్దాం అనుకుంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అడిగితే నేనేం చెప్పేది దానికి సమాధానం? అట్లా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా నయం. ఒక రాజధాని ఉద్యమంలో చేసినటువంటి కొలుకులపూడి శ్రీనివాసరావుకి, మహాసేన రాజేష్కి టికెట్లు ఇచ్చాడు. మేము ఇక్కడ చేసిన వాళ్ళందరికీ మా పాడిలు కట్టి శవాలకి పూలేయటం కోసం సిద్ధం చేశాడు. ఆయన దగ్గర చాలా పెద్ద విజన్ ఉంది, చాలా గొప్పోడు. ఆ భోజనంలో టికెట్లు ఇచ్చాడు. మాకేమి ఇచ్చాడు? మాకేమి ఇలా కొత్త చేతులతో బయటకు వచ్చాం. అరే నేను ఇస్తాడేమనుకున్నా మాటలు మాట్లాడటానికి. సరే ఇవ్వకపోయినా పర్వాలా, ట్రక్ డ్రైవర్కి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాడంటే ట్రక్ డ్రైవర్కి ఎందుకు ఇచ్చావు అని అంటే, అరే చదువుకున్న లాంటి గురునాథం లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ జాతుల్లో. అట్టటి వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు విఘ్నులు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు. నువ్వు ట్రక్ డ్రైవ్ చేసుకుంటే ఇప్పుడు ఆయన ఏమో ఇప్పుడు కోరుకోలేదు మంత్రి అవ్వాలనో ఎమ్మెల్యే అవ్వాలనో. అతని ప్రొఫెషన్ అది కాదు కదా. వీళ్ళు ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, మేధావులను, తెలియగల వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నీ ఇంట్లో దొడ్లు కడిగే వాళ్ళని, ఇస్త్రాకులు ఎత్తేవాళ్ళని, ఆ కులాల్లో ఉండేవాళ్ళని ఎవరిని తీసుకొచ్చి పెట్టేది ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు అడిగాడండి. అక్కడ ఏదో ఒక మాట మాట్లాడాడు. మా ఓడే ట్రక్ డ్రైవర్ కూడా కావచ్చు ఈ స్వతంత్ర భారతదేశం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను ఒకటి అడుగు ముందుకేసి నేను అడిగా,
జగన్మోహన్ రెడ్డి గారిని. అయ్యా సరే ఆయన ట్రక్ డ్రైవర్ అనగానే యాగి చేస్తున్నారు, ఆయన నిజం మాట్లాడాడు. పోనీ నువ్వు మా బహుజనులు ఓట్లు వేసుకుంటున్నావుగా, మరి ఆ ట్రక్ డ్రైవర్ని ముఖ్యమంత్రి చేయి, మేమందరం బాంఛం ద్వారా అంటాం, కట్టు బానిసలు అయిపోతాం, నీకు రాజ్యాధికారం ఇస్తావా అంటే మమ్మల్ని అందరినీ బలిపశువులను చేసి మా ఓట్లు తీసుకొని మా వాళ్ళు ఎవరినో అయారంగాళ్ళని గయారంగాళ్ళని తీసుకొచ్చి నీ పక్కన పెట్టి భజన చేసే వాళ్ళని పెట్టి ప్రశ్నించే వాళ్ళందరూ మమ్మల్ని అందరిని బయటికి నెట్టేసి నువ్వు నియంతలాగా పరిపాలన చేయడం కోసం మా ఓట్లని తీసుకొని మమ్మల్ని తొక్కుతావా అంటే నువ్వు డిసైడ్ చేస్తే మాకు ఇస్తావా? అదే సామాజిక న్యాయం అంటే? మా కత్తి మేము అధికారం చేస్తాం, జొలిపిస్తాం. నీకు ఆ ట్రక్ డ్రైవర్ మీద ప్రేమ ఉంది కదా, మీ అందరూ సూటి ప్రశ్న వేస్తున్నా, ఆయన తీసుకొచ్చి ఆ సీఎం సీట్లో కూర్చోబెట్టు. కాంగ్రెస్ చేసింది ఇదివరకు సంజయ్ గారిని ఇచ్చిందిగా, పెట్టు. నీకెందుకు అధికారం? అబద్ధాలు చెబుతావు, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండు, మేము మొత్తం జీవితకాలం నీ కోసం బహుజన రాజ్యాధికారం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతాం. నువ్వు కాదుగా మమ్మల్ని వాడుకుంటున్నావు, మా బహుజన వాదాన్ని వాడుకుంటున్నావు, అంబేద్కర్ని వాడుకున్నావు, ఇక్కడ కేసీఆర్ వాడుకున్నాడు, ఇక్కడ రిబ్బన్ కట్ చేశాడు కేసీఆర్, ఆయన ఆత్మ శోభించింది, అధికారం పోయింది. అదే ట్రెడిషన్ ఇప్పుడు 125 అడుగులకి నువ్వే చేసావు. దుర్మార్గులు దొంగలు అంబేద్కర్ గారి విగ్రహాలు ఓపెన్లు చేస్తే మా అంబేద్కర్ వాదం పక్కకి వెళ్ళిపోతుంది, ఆయన దుఃఖిస్తున్నాడు అంబేద్కర్ గారు. అదే కూడా సేమ్ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అధికారం పోయేది ఖాయం. ఆ ట్రెడిషన్ నీకు ఆంధ్రప్రదేశ్లో నీకు బహుమతిగా ఇస్తాం. నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను, నిజాలు నిగ్గు తేలుస్తాను, నీ సంగతి తేలుస్తాను. 3 రాజధానుల ఉద్యమం నీకు రాజకీయంగా శరాఘాతం కాబోతా ఉంది. నువ్వు 3 రాజధానుల ఉద్యమాన్ని నీ చేతిలోకి తీసుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నావు. ఆ గురునాథం, ఆ ఉద్యమ నేత నీకు అవకాశం కల్పించడం, ఇంకో రెండోసారి ఇచ్చేదే లేదు. అయిపోయింది నీ పని, ఊహల్లో ఉండవు. అధికారంలో ఉన్నప్పుడు అట్లానే ఉంటారు, అందరూ ఇట్లానే ఉంటారు. అధికారం పోయిన తర్వాత ఏదైతే ఒక పిల్లాడు ఒక తిరణాల్లో తప్పిపోయి అటు ఇటు బిక్కు బిక్కుమని చూస్తుంటాడో అట్లా నువ్వు అధికారం పోయిన తర్వాత చూస్తావు. బీజేపీ పార్టీ నీ మీద కన్నేసి ఉంది, త్వరలోనే నీ మీద కేసులన్నీ రెడీగా ఉన్నాయి. నిన్ను ఇప్పుడు లానేస్తే సింపతి పెంచుకొని నువ్వు మళ్ళీ అధికారంలో రావడం కోసం అవి ఉపయోగపడకూడదని ఆగి ఉన్నారు. నువ్వు అధికారంలోకి వచ్చినా రాకపోయినా నిన్ను రెడీగా బోన్లు పెట్టున్నారు. నువ్వు లోనకి వెళ్ళటమే, నీ అధికారం కూడా మిగలదు, నువ్వు రోడ్డును పడిపోతావు. టీఆర్ఎస్ ఎట్లా అయిపోయిందో నువ్వు అట్లా అయిపోతావు, ముక్కలు ముక్కలు అయిపోద్ది. రేపు రాబోయే రోజుల్లో నువ్వేదనుకుంటున్నావా 151 సీట్లు వచ్చింది, నేను అట్టా ముఖ్యమంత్రిగా చేస్తాను, అట్టా చేయడానికి లేదు. ఈసారి వచ్చినా కూడా గిచ్చినా కూడా రాడు. నీకు బొటాబొటి 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోద్ది. నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం, జైల్లోకి వెళ్ళటం ఖాయం. ముక్కలు చెక్కలు చెక్కలైపోయి 5 ఏళ్ళు అసలు పార్టీ అనేది ఉండదు. జాతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమే ఉంటుంది ఈ భారతదేశంలో. ఫైనల్గా నేను చెప్తున్నా, మీ ఓటు మొరగేసుకోవద్దు, మీ ఓటు వేస్ట్ చేసుకోవద్దు. ప్రజలారా, బహుజనులారా, ఇతను ఈ షుడ్ నాట్ కంటిన్యూ ఈ డెమోక్రసీలో. ఇతను దుర్మార్గుడు, దందాలు చేసినోడు, కోట్లు గడించినోడు, అవినీతిపరుడు, ఎప్పటికైనా సరే జైల్లోకి వెళ్ళాల్సినోడు. రెడీగా ఉండే అన్ని కేసులు, 18 కేసులు. ఇతను వెళ్ళటం ఖాయం. అటువంటి వాడిని కేజ్రీవాల్ లాగా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవద్దు. రేపు అనిశ్చితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో, పొలిటికల్గా శూన్యం వస్తుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మీరు వేసే ఓటు జగన్కి అది వేస్ట్, మురిగిపోద్ది. మనం గతంలో వేసాం, మనకు చేశాడు, వదిలేసేయండి. ఇంకా అతను చేసేది ఏమీ లేదు. ఇక ఆయన రెడీగా జైలుకు పోవటం, ఈ ఆంధ్రప్రదేశ్ని అతాగుతి చేయటం ఆయనకి ఓటు కనుక వేస్తే ఓటు మురిగిపోద్ది. ఈ నగ్న సత్యం. మనకి డెమోక్రసీ కావాలా, అంబేద్కర్ వాదం కావాలా, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుందాం. ఇంకా బెటర్గా చేస్తానంటున్నాడు, జనసేనాని చేస్తానంటున్నారు, బీజేపీ అందరు కలుస్తారు, శరవేగంగా అభివృద్ధి జరుగుద్ది. దళితులకు నేనే మేలు చేసిన అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, నాకు దళితులు ఓటు వేయకపోతే అది మీకు మీరు చేసుకున్న ద్రోహం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు సార్? ఇప్పుడు మాదిగలను హక్కును చేర్చుకున్నాడు, మాలను హక్కును చేర్చుకున్నాడు. ఏంటి, ఎవరికి రావాల్సినవి వాళ్ళకి పంచాడు. గిరిజనులను హక్కును చేర్చుకున్నాడు. అసలు ఆ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందిందంటే ఈ కమ్యూనిటీస్ అన్నీ చంద్రబాబు నాయుడు వారిలే.
జగన్కి అసలు విజన్ ఎక్కడ ఉందండి? ఊరినే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కానీ అసలు వాళ్ళ వితౌట్ వైఎస్ఆర్ ఈజ్ నథింగ్. ఆయనకేముంది? ఆయన ఏదో సరదాగా రాజకీయాలు గేమ్ లాగా ఆడతాడు, గేమ్ లాగా పబ్జీ లాగా ఆడతాడు. అతను ఏమి లేదు. అతను ఏం చేసుకున్నాడంటే ఈ యొక్క పేదవాళ్ళని ఎట్లా చేయాలా అనే దాని మీదే ఫోకస్ చేసుకున్నాడు. ఇంక ఎవరు అసలు ఈ దళితులు మా యొక్క ఆర్థిక పరిపుష్టికి అతను ఎక్కడ ఏం చేయలే. ఓవర్సీస్ ఉంది కదండి, అంబేద్కర్ ఓవర్సీస్. అంబేద్కర్ ఓవర్సీస్ అనేది అది మా ఆత్మగౌరవం. అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు చెప్పాలా మీరు? మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ జనానికి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద విషనరీ. బరోడా మహారాజు ఉన్నాడు, ఇతను అడాప్ట్ చేసుకున్నాడు అంబేద్కర్ గారిని, తెలుసు కదా మీకు. ఇతను అమెరికా, లండన్ పై చదువులకు పంపించాడు అడాప్ట్ చేసుకొని ఫీజులు కట్టి. ఎవరిని? అంబేద్కర్ గారిని. అంత పెద్ద ఆణిముత్యాన్ని ఇచ్చాడు కదా ఈ దేశానికి, ప్రపంచానికి, మేధావుల్లో. అందుకని ఓవర్సీస్ వెళ్ళి చదివి వచ్చినటువంటి ప్రథముడు, ప్రపంచ దేశాల్లో మేధావి, అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఆ పేరు తీసుకున్నాడు. ఇది అందరికీ తెలియదు. చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు నేను మాట్లాడుతూ ఉంటే, ఈ మాకు కూడా తెలీదు, చాలా గొప్ప అంశాన్ని తీసుకొచ్చి పెట్టారని. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారి మీద పేరు లేకపోతే మేమందరం అడగలేదే, ఆయన మరి అంబేద్కర్ గారి పేరు పెట్టాడుగా. మేమందరం అడుగుతున్నాంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అంబేద్కర్ వాదులు నీతోనే ఉండాం, మాతోనే ఉండారు, మేమంతా మా కుటుంబం ఒకటి అంటున్నావుగా, మరి మాకు కర్రుగాల్చి వాత ఎందుకు పెట్టా? నీ పేరు ఎందుకు పెట్టుకున్నా? జగనన్న ఓవర్సీస్ అని. మా వాళ్ళందరినీ చదువులు పంపించకుండా, అమెరికాకి, లండన్కి పంపించకుండా, ఆస్ట్రేలియాకి పై చదువులు చదవనీయకుండా ఎవరు చేసింది కుట్ర? నువ్వు. కర్రుగాల్చి వాత పెట్టింది నువ్వు. చంద్రబాబు నాయుడా మాకు అందరికి చేసింది నువ్వా? దీన్ని చెప్పు. ఇప్పుడు 150 మంది పోలా, దాంట్లో కూడా అందరు కలిపి నువ్వు. మాకు వేరుగా చేయట్లా, ఆయన మాకు వేరుగా పంపించాడు. ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ కాంపోనెంట్ ఇచ్చి ఓ 10 లక్షలు బ్యాంకులతో టైఅప్ చేసి అన్ని డబ్బులు సమకూర్చి పంపించాడు విదేశాలకి. దాదాపుగా మా వాళ్ళందరూ కూడా దాదాపుగా 1,00,000 మంది పైచిలకు విదేశాల్లో చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం పక్కన పడేసి ఈ రోజున నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? అక్కడ 150 మంది కూడా బాల. దాంట్లో మా వాళ్ళు ఎంతమంది? మొత్తం ఒక ఎస్టీ ఉన్నారు, ఒక 8 మంది ఎస్సీలు ఉన్నారు. ఎంత దారుణం! 9 మంది మొత్తం 9 మంది అవుట్ ఆఫ్ 150లో. అది ఎవరికన్నా ఇస్తున్నావా? లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, దాని గురించి పివి రమేష్ గారు అక్కడ సెక్రటరీగా ఉంటే, ఏం సార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేయటం ఏంటి? అమ్మఒడి ఇస్తున్నాంగా, ఆసరా ఇస్తున్నాంగా అంటే ఒక ఇంట్లో ఒకటి ఇస్తున్నారు సార్. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్తో పెట్టారు. ఎవరైతే పేదరికంలో ఉండి మంచి బాగా చదువుకుంటున్నారో వాళ్ళని ప్రోత్సహించడం కోసం కార్పొరేటు స్కూల్స్, కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్స్తో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి అక్కడ పంపించి వీళ్ళకు కూడా కార్పొరేటు విద్యను అందించాలనేటువంటి ఒక సంకల్పంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు సార్. అది కేంద్ర ప్రభుత్వం కూడా స్పాన్సర్ చేస్తూ ఉంది. ఇది దీనివల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 30-40 లక్షల మంది మా వాళ్ళు చదువుకొని నంబర్ 1 ర్యాంకింగ్లో విదేశాలకు వెళ్ళి డాలర్ల పంట పండించుకుంటున్నారు. నువ్వేం చేసావు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మాది, అది మా ప్రాణం, మా గుండె, బహుజనుల గుండె, దాన్ని పక్కన పడేసి అమ్మఒడి అని చెప్పి నీ ఓట్ల కోసం పిల్లలకు బడికి ఫీజులు కట్టరు తల్లులు, తండ్రులు, అవి వాడేసుకొని తాగేసుకుంటున్నారు. వాళ్ళేమో కాలేజీల్లో స్కూల్స్ వాళ్ళు బయటికి నెడుతున్నారు ఫీజులు కట్టట్లేదని. ఇంత సమస్యలు సృష్టించి నువ్వు మా మానసికంగా మా మనోభావాలను దెబ్బతీసావు. ఎవరు హక్కును చేర్చుకుంది ఇక్కడ చెప్పండి మీరు? చంద్రబాబు నాయుడు గారా? నేను మచ్చుకో ఎగ్జాంపుల్స్ చెప్పా. 27 మా ప్రయోజిత పథకాలు ఉన్నాయి. మొత్తాన్ని కూడా ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి మాకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా అందరితో పాటు అగ్రవర్ణాలతో పాటు మాకు వేస్తుంటే ఎట్లా అండి? మేము బలహీనలు, మాకు ఒక గ్లాస్ బోర్నమెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలా, అందరితో పాటు మాకు ఇస్తే ఎట్లా? మాకు బలం లేదు కదా మీతో పోటీ పడాలంటే. జగన్ గారు, మా ఐక్యూ లెవెల్స్ కూడా పెరగాలంటే మాకు బలవంతమైన ఆహారం కావాలి కదా. మాకు 25% అడిషనల్గా ఇవ్వమంటున్నారుగా. అందరితో పాటు నువ్వు మాకు ఇస్తే మేము ఎప్పుడు 38 ఆర్టికల్ ప్రివెల్ అవుద్ది ఈ భారతదేశంలో. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కల్చర్ అందరూ కలిసిపోయేటువంటి తత్వం ఎప్పుడు వస్తుంది? రాదు కదా. నువ్వు కోరుకునే రాజ్యం మాకు ఎక్స్ట్రా బోర్నమెంట్ ఇవ్వాలిగా. అది ఇవ్వకుండా అందరితో పాటు ఇచ్చేసి మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇస్తా ఉంటే
నువ్వు భజన చేయించుకో, నువ్వు నేనేసాను బట్టలు అంటే ఇక్కడ డివిజన్ ఉంది. ఎస్సీ ఎస్టీలు బిలో అండర్ పావర్టీ లైన్ ఉండారు, ఎబో పావర్టీ లైన్ ఉండారు, అగ్రవర్ణాలు ఉండారు దీంట్లో. అది చెప్పు, నువ్వు జనరలైజ్ చేస్తున్నావు. ఇక్కడ చాలా మతలబు ఉంది. నేను ఆ గణాంకాలన్నీ చెప్తా, నీ నిగ్గు తెరుస్తా. నడి బజారులో నగ్నంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్ట అమ్ముతున్నావో, నగ్నంగా నడి బజారులో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నువ్వు కూని చేస్తున్నావో ఆ విషయాలన్నీ కూడా నడి బజారులో నగ్నంగా ప్రజలందరికి కూడా, మా ప్రజలకు కూడా బట్టబయలు చేస్తా. నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కని చేసి ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు నెగ్గే విధంగా నేను మా వాళ్ళందరికి కూడా కనువిప్పు చేస్తా. ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా నువ్వు మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ పక్కన పెట్టేశావు. మాకు మాదిగ, రెల్లి, ఎస్టీలు, ఇవన్నీ బీసీలు 5,000 మంది ఉంటే వాళ్ళకి ఒక కుర్చీ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా, సామాజిక న్యాయం అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ప్రజలందరినీ కూడా మోసం చేస్తా మేకవన్నీ పుల్లిలాగా ఓట్లు వేసుకోవడం కోసం రెడీ అయ్యావు. తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. ప్రేమ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికే ఉంది, మోసం ఎక్కువ జగన్లో ఉంది. అబద్ధాలు చెప్పడం, నిజాలు చెప్పేటువంటి విజనరీ చంద్రబాబు. తప్పకుండా మారాలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి వద్దు, నీ అంత అయిపోతాడు. కట్టు బానిసలు అయిపోవాలి మనందరం, అంత అవసరమేం లేదు. సో ఇది తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో నేను ఈ సమాజం కోసం, ఈ జనం కోసం సమిధి అవ్వటానికి సిద్ధం. నేను అన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. ఇవన్నీ కూడా జనంలోకి వెళ్ళాలా, అతి వేగంగా వెళ్ళాలా. జనం అందరూ నమ్మండి, సైకిల్ మీద ఎక్కండి, సవారీ చేయండి, మంచి ఆరోగ్యంతో ఉండండి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం లేదు, ఇప్పుడు ఆహారం లేదు, అంతకన్నా పోలీసు రక్షణ లేదు. పోలీసులు మనల్ని భక్షించే పరిస్థితికి వచ్చారు. ఆటవిక రాజ్యం అయిపోయింది. కుటుంబ సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారింది. అక్క చెల్లెలను రోడ్డు మీద పడేశాడు, అమ్మని బయటికి నెట్టేశాడు, దస్తగిరిని చంపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మాదిగాని గురునాథాన్ని కూడా ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నారు. కానీ నేను ఒక్కడిని మటుకి గాలిలో గాలినై, అడుగులో అడుగునై, పాటలో పాటనై, నేను పాడేటువంటి సమరగీతమై, నేను ఒక ఉద్యమ నేతగా, నేను చచ్చిపోయిన 100 మంది గురునాథాలు పుడతారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడపోతే మటుకి 5 కోట్ల మంది ప్రజలు బలైపోతారు. నీ కబంధ హస్తాల్లో, నీ అంత పాలనలో నాకు అది ఇష్టం లేదు. బానిస సంఖ్యల్ని ఛేదించుకొని ఉద్యమ రూపంలో నేను నీ గుండెలో బాకునవుతా, రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదు. ఐ లవ్ యూ పర్సనల్లీ జగన్, ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ, బట్ ఐఎమ్ అగెన్స్ట్ యువర్ యాటిట్యూడ్. నువ్వు చేసేటువంటి క్రియకి నేను వ్యతిరేకం. తప్పకుండా నేను విజయం సాధిస్తాను. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తాను. దానికోసం నేను ప్రాణాలైనా వడ్డటానికి సిద్ధంగా ఉన్నాను. ఖబర్దార్, నేను ఎక్కడో స్టువార్ట్పురంలో పుట్టి మందడంలో తొడగొట్టి రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ అందరినీ ధిక్కార స్వరంతో ప్రభుత్వాలను మెడలు ఉంచుతూ హక్కుల సాధన ధ్యేయంగా పోతా ఉన్నాను. నా యొక్క విజన్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నాతో మటుకి పెట్టుకోవద్దు దయచేసి. మనసా వాచా కర్మన మీ అందరిని కోరుకుంటూ, మీరు ఇంటర్వ్యూ చేసినందుకు, ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా, అందరికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా శిరస్సు వంచి ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అంబేద్కర్.